ఎన్నికలు ముగిశాయి అంటే గేమ్ ఓవర్. ఎన్నికలు ముగిశాయి, గేమ్ ఓవర్. అయితే ఈ గేమ్లో విన్నర్స్ ఎవరంటే ఎవరికి వాళ్ళు మేము మేము అని చెప్పొచ్చు, కానీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పే మాట మాత్రం గేమ్ ఓవర్, విన్నర్స్ ప్రజలు, ప్రజలే విన్నర్స్. ఇక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దీని మూడో ఎన్నిక. నేనేదో నా గురించి స్ఫోత్కర్ష కాదు, నిజాలు మాట్లాడుకున్నాం, చరిత్ర మాట్లాడుకున్నాం. ఒకే నియోజకవర్గంలో 3 సార్లు పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో 3. ఒకేసారి ఒకే నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు పోటీ చేసి గెలిచిన నేతలు 3. ఒకరు దివంగత మహానేత నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, రెండో వ్యక్తి రాజకీయ దురంధరుడు దివంగత నేత కలికి యానాదిరెడ్డి. ఆ యొక్క మూడో ఘనత ఓ సామాన్యుడిగా నెల్లూరు రూరల్ ప్రజల శ్రీధర్కి ఓ సామాన్యుడిగా నాకు దక్కింది. ఈ గెలుపుని ఎప్పటికీ మర్చిపోలేను. మళ్లీ జన్మంటూ ఉన్న ఏ గెలుపు గుర్తుంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ గెలుపు మాత్రం మళ్లీ మళ్లీ ఎన్ని జన్మలున్నా అన్ని జన్మలకి గుర్తుంటుంది. ఎందుకంటే మొదటిసారి పోటీ చేసినప్పుడు 25,000తో గెలిస్తే ప్రత్యర్థి చాలా బలహీనం అన్నారు. రెండోసారి పోటీ చేసినప్పుడు నా దృష్టిలో రెండోసారి నేను పోటీ చేసిన అబ్దుల్ అజీజ్ గారైనా, మొదటిసారి పోటీ చేసిన సురేష్ రెడ్డి గారైనా బలమైన నాయకులు. రాజకీయ కుటుంబాలు కాకపోవచ్చు, కానీ సురేష్ రెడ్డి గారైనా అజీజ్ గారైనా వివిధ రకాల కోణాల్లో చూసినప్పుడు బలమైన నాయకులు. అలాంటిది ఈ రాజకీయ విశ్లేషకులు కొంతమంది ఉంటారు, వారు చెప్తే ఎంతమంది ఓట్లేస్తారో నాకు తెలియదు, కానీ వారి భాష ఓన్లీ టీ బంకుల వద్ద, హోల్డింగ్ షాపుల వద్ద జరుగుతూ ఉంటుంది. తమకు తాము అప్రకటిత మేధావులను ప్రకటించుకుంటూ ఉంటారు. వారందరూ చెప్పిన మాట, ఆ 2 ఎన్నికల్లో బలహీన అభ్యర్థులు ఆ గెలిపోయింది. ఇప్పుడు తగిలడు చూడండి, బొమ్మాట ఆడిస్తారు చూడండి. ఎన్నికల యంత్రాంగం ఆయనకి కొట్టిన పిండి, ఆయన పోల్ మేనేజ్మెంట్ అసాధారణం. ఆహా ఓహో, ఆయన కోసం రాష్ట్రంలో ఉండే బడా కాంట్రాక్టర్లందరూ దిగుతారు, గ్రామానికి డివిజన్కి కాలనీని దత్తత తీసుకుంటారు. 5 రోజుల్లో గేమ్ చేంజర్ ఆయన అని చాలా మంది చాలా మాట్లాడారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి, వారి గురించి నేనేం పొరపాటు మాట్లాడటం లేదు. వారు మాట్లాడడం లేదు, కానీ వారి పక్కన వ్యక్తులు మాట్లాడారు. మరి ఆ గేమ్ చేంజర్ మరి 5 రోజుల్లో మార్చాయినా, ఎన్నికల యంత్రాంగంలో కొట్టిన పిండి అని చెప్పినైనా, పాపం ఓట మెరుగని నేత అని చెప్పుకునైనా వారి ప్రయత్నాలు ఎంత దారుణం అంటే, ఎన్నికల్లో చేయకుండా, రాజకీయ విధానాలు పాటించకుండా రాష్ట్రం అంతా అనేక చోట్ల తెలుగుదేశం కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ యుద్ధం జరిగితే నెల్లూరు రూరల్లో 2 జరిగాయి. ఒకటి రాజకీయ యుద్ధం, తెలుగుదేశం కూటమి అభ్యర్థులు కాబట్టి దాంట్లో నేను తప్పటం, కానీ వచ్చే నీచాలు మరిచి ఎన్నికల రాజకీయాల్లో గెలవాలన్న తాపత్రయంలో విస్తారీతిగా నన్ను, నా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో నా మీద రకరకాల దుష్ప్రచారాలు చేయించి నా కుటుంబాన్ని సైతం ఛిద్రం చేయాలా అని దుర్మార్గపు ఆలోచన చేసి యంత్రాంగం నిర్వహించారే. మరేమైంది? నేను ఒక్క మాట మాట్లాడితే నా ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటాడో అతనికే తెలియదు. వ్యక్తిత్వాల గురించి నేను గాని మాట్లాడితే, బలహీనతల గురించి
నేను గాని మాట్లాడితే నేను వ్యక్తిగత యుద్ధం ప్రారంభించి ఉంటే నా ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటాడో కూడా తెలియని పరిస్థితి. కానీ ఆ పని నేను చేస్తే ఎన్నికల వ్యూహంలో తప్పు చేసిన వాడిని అవుతా. ఎన్నికల వ్యూహంలో నేనేసిన ఉచ్చులో వారు పడ్డారు కాబట్టి నాకు కావాల్సింది అలాంటిదే. కాబట్టి ఎన్నికల వేళ ప్రజల్లో ఏదైతే వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో ఈ దేశంలో మీరు బాగా గమనించండి, జాతీయ స్థాయి నాయకుల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గర నుంచి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి దాకా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఇష్టారీతిగా దుర్మార్గంగా ఉచ్చరించారు మరిచి మన ఇంట్లో కూడా కుటుంబం ఉంటుందే, వాళ్ళ ఇంట్లో కుటుంబం ఉంటుందే అన్న ధ్యాస లేకుండా, అన్న జ్ఞానం లేకుండా ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కారు. కానీ నాకు ప్రజల మీద నమ్మకం.